పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిప్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 21వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యాన అంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్ న్యూయెన్ వాన్ టువాన్ అనేటువంటి ఈ కార్డినల్ 1928వ సంవత్సరములో వియత్నాం దేశములో ఆయన జన్మించి ఉన్నాడు. చిన్నప్పటి నుంచే ఓపిక, క్రీస్తునందు అచంచలమైన విశ్వాసం, ప్రగాఢమైనటువంటి భక్తి, పట్టుదల, దేవుని పట్ల అచంచలమైన నమ్మకము కలిగి జీవించినటువంటి వ్యక్తి ఈ ఫ్రాన్సిస్ జేవియర్ గారు, ఫ్రాన్సిస్ జేవియర్ న్యూయెన్ వాన్ టువాన్ గారు. అయితే ఈయన యొక్క భక్తి విశ్వాసాలు, ఈయన యొక్క మంచితనము, ఈయన యొక్క ఓపిక, ఈయన యొక్క సహనము అనేక మందికి, అనేక దేశాలకు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈయన గుర్తింపు పొంది ఉన్నాడు. ఈయన కమ్యూనిస్టు ప్రభుత్వాలకి వారు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు ఇతను కూడా గురై ఉన్నాడు. 13 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు. అందులో 9 సంవత్సరాలు ఆయన చీకటి గదిలో ఉంచారు. చీకటి గదిలో 9 సంవత్సరాలు ఒక ఏకాంత ఖైదీగా ఉంచారు. అయినా ఏమాత్రము తొనకలేదు, బెనకలేదు. అచంచలమైన విశ్వాసంతో ఉన్నాడు. నిరాశ కానీ నిస్పృహ కానీ ఎంత మాత్రము ఆయన గురి కాలేదు. ఆయన ఆ యొక్క జైలులో ఖైదీగా ఉన్న సమయంలో తను ఒక నినాదముగా ఒకటి ఎంచుకుని ఉన్నాడు. గౌదమ్ ఎత్ స్పేస్ అంటే ఆనందం మరియు ఆశ అనేటువంటి మాటను ఎంచుకున్నాడు. ఆనందం మరియు ఆశ అనేటువంటి మాటను ఎంచుకున్నాడు. తన యొక్క దుర్భర జీవితములో, తన యొక్క జైలు జీవితములో ఏమాత్రము కూడా కన్నీరు కానీ, వేదనగా, నిరాశగా, నిస్పృహగా లేకుండా ఆనందంతో ఉన్నాడు, ఆశతో ఉన్నాడు. నేను తిరిగి వెళ్తాను, జైలు జీవితం నుండి బయటకు వస్తాను అన్న రీతిగా ఉన్నాడు. ఈ లోకములో చాలామంది జైలు జీవితాన్ని గడుపుతారు. పొద్దున పోయి సాయంత్రమే బెయిల్తో వస్తారు. సాయంత్రం పూట దండలేసి, టపాసులు కాల్చి, డీజే సొండుతో వస్తారు. అదేదో దేశాన్ని ఉద్ధరించినట్లుగా, లోకాన్ని ఉద్ధరించినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ ఈయన 13 ఏళ్ల పాటు ఆనందం మరియు ఆశతో ఆయన జీవించాడు. ఈ ఏకాంత సమయంలోనే ఆయన ఆ యొక్క ఖైదీగా ఉన్న సమయంలోనే ఒక పాత క్యాలెండర్ను తీసుకొని, ఆ పాత క్యాలెండర్ వెనకాల ఆయన అనేకమైనటువంటి విషయాలు, అనేక సందేశాలు రాసి ఒక పిల్లవాడి ద్వారా బయటికి పంపేటటువంటి వాడు. ఆ సందేశాల యొక్క సమూహమే తర్వాత కాలంలో వచ్చినటువంటి ద రోడ్ ఆఫ్ హోప్ అనేటువంటి ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక గ్రంథముగా బయటకు వచ్చింది. ఆ జైలు జీవితంలో ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి సందేశాలు ద రోడ్ ఆఫ్ హోప్ అనేటువంటి ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక గ్రంథముగా బయటకు వచ్చింది. ఆయన జైలు జీవితంలో జీవించేటప్పుడు దివ్య పూజా బలి చేసుకోవటానికి అవకాశమే లేదు. పాత్రలు లేవు, అపద్రాక్ష రసాలు లేవు, సిలువ లేదు, ఏ అవకాశాలు లేదు, బలిపీఠం లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన దివ్య పూజ చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన తన యొక్క మందుల సీసా, తను మందులకు వాడేటటువంటి యొక్క మందుల సీసా, టానిక్ సీసా కావచ్చు, అందులో కొన్ని చుక్కల ద్రాక్ష రసాన్ని రహస్యంగా తెప్పించుకున్నాడు. రొట్టెను, అరచేతిలో పట్టే రొట్టెను తీసుకొని, అదే విధముగా చిన్న శిలువ ముక్కను ఒక వైరుతో కట్టుకొని, దాన్ని ఎవరి కంట కనపడకుండా ఒక సబ్బులో భద్రపరుచుకొని, 2 చేతులతో ఆ యొక్క రొట్టెను, ఆ ద్రాక్షరస చుక్కలను తీసుకొని 2 చేతులతో, నా ప్రభువా, నా దేవా, సజీవుడా అని దివ్య పూజ బలిని అర్పించాడు ఈ కార్డినల్ గారు. అయితే ఈయన జైలు జీవితంలో అనేక మందిని ప్రభావం చేస్తూ ఉన్నాడు.
జైలు అధికారులు జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క సైనికులను, ఆ యొక్క గార్డులను తరచుగా మారుస్తూ ఉన్నటువంటి వారు. ఎందుకంటే ఈయన యొక్క ప్రేమ, మంచితనం, ఆప్యాయత వారిని ఆకర్షించేది కనుక వారు కూడా మారిపోతారనే ఉద్దేశంతో తరచుగా జైలు గార్డులను తరచుగా మార్చేటటువంటి వారు. అయితే శత్రువులను కూడా సైతం ప్రేమించేటటువంటి క్రీస్తు బోధనను ఆయన ఈ జైలు గదిలోనే ఆచరించి చూపించాడు. 1988లో ఆయన జైలు నుండి విడుదలయ్యాడు. కానీ వియత్నాం దేశమును ఆయన ఆహ్వానించలేదు. వియత్నాం దేశం ఆయన్ను దేశ బహిష్కరణ చేసింది. ఆయన రోమ్ పట్టణమునకు వెళ్ళాడు. 1928లో 2వ జాన్ పాల్ పోపు గారు ఆయనను పోంటిఫికల్ కౌన్సిల్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అధ్యక్షుడిగా నియమించి ఉన్నారు. 2001లో ఫిబ్రవరి 21వ తారీఖున ఆయన్ను కార్డినల్ హోదాకు ఆయన నియమించి ఉన్నారు. 2002 సెప్టెంబర్ 16వ తారీఖున క్యాన్సర్ వ్యాధితో ఈ కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్ న్యూయన్ వాన్ థువాన్ గారు మరణించి ఉన్నారు. ఆయన చూపించినటువంటి అపారమైన విశ్వాసం, ధైర్యం గుర్తుగా 2017లో ఫ్రాన్సిస్ పోపు గారు ఆయనకు వెనరబుల్గా ప్రకటించి ఉన్నారు. ప్రియమైన సోదరులారా, అయితే ఈయన యొక్క జీవితంలో మనం చూసేటువంటి గొప్పది ఏంటంటే బాధలు, శ్రమలు, ఇక్కట్లు, ద్వేషం ఉన్న చోట ఓర్పు, సహనం, ప్రేమ, క్షమ, ఆశను నింపవచ్చని తన జీవితంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా ఇదే ఆశను, ఇదే ఆనందాన్ని కూడా నింపవచ్చని తన జీవితంలో నిరూపించి ఉన్నాడు ఈ కార్డినల్ గారు. కనుక ఈయన గారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమాత్రము కూడా అవిశ్వాసం, అపనమ్మకం, అజ్ఞానము, కూలబడిపోవటము నిరాశ, నిస్పృహగా లేకుండా పేతురు గారి వలె నా ప్రభువా, నా రక్షక అని గొప్ప విశ్వాస ప్రకటన కలిగి బోధించి జీవించాడు కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్ న్యూయాన్ వాన్ థువాన్ గారు. ఈనాటి మొదటి పట్టణములో మనం చూసినట్లయితే బాధ్యతారహితమైన షబ్నాను పదవి నుండి దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి ఎల్యాకీముకు దావీదు ఇంటి తాళపు చెవులను దేవుడు అప్పగిస్తున్నాడు. షబ్నా హిజ్కియా రాజు యొక్క రాజప్రసాద అధ్యక్షుడు, అనగా రాజు తర్వాత అన్ని విషయాలను చూసుకునే కోశాగారం కావచ్చు, రాజకోట కావచ్చు, రాజప్రసాదము కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అన్నిటిపై పెత్తనం కలిగినటువంటి వాడు, తర్వాత తాళపు చెవులు కలిగినటువంటి వాడు. అలాంటి ఈ షబ్నా బాధ్యతారహితముగా వ్యవహరించి ఉన్నాడు. ఏమిటా బాధ్యతారహితము? ఇజ్రాయేల్ ప్రజలు ప్రవాసానికి వెళతారు అని హెచ్చరించినప్పుడు రాజుకు తప్పుడు సలహా ఇచ్చాడు ఈ షబ్నా. తనకు బానిసత్వం, శ్రమలు, బాధలు రావు అని చెప్పేసి పలికాడు. కనుక దేవుడు అతన్ని గుప్పటి బట్టి విసిరివేశాడు. దీని ద్వారా మనకేమవుతుందంటే దేవునికి ప్రీతికరంగా ఉండకపోతే, బాధ్యత కలిగి ఉండకపోతే, మంచి చేయటానికి బదులుగా చెడు చేస్తూ ఉంటే దేవుడు విసిరివేస్తాడు, గుప్పెడు పట్టుకొని విసిరివేస్తాడు. షబ్నాకు ఏ విధంగా చేశాడో అలాంటి దుస్థితే వస్తుందని నేటి మొదటి పట్టణము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది. కనుక మంచి చేయి, దేవునికి ప్రీతికరంగా, మనుషులకు ఉపయోగపరమైనటువంటి సలహాలే కానీ, వారికి లోపభూయిష్టమైనటువంటి కానీ, పాపభూయిష్టమైనటువంటి కానీ, నాశనకరమైనటువంటి సలహాలతో వారి జీవితాన్ని పక్కతో పట్టించవద్దు, చీకటిమయం చేయవద్దు, పాపమయము చేయవద్దు, దేవుని రాజ్యానికి దూరము చేయవద్దు. అట్టి జీవితాలను దేవుడు విసిరివేస్తాడు అని నేటి మొదటి పట్టణం మనకు బోధిస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో యాకోబు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు: మేలైనది చేయగలిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడవుతాడు. మేలైనది, మంచి చేయగలిగి, చేసే అవకాశం ఉండి కూడా, మార్గాలుండి కూడా, అవకాశాలు దారులున్నా కూడా నాకెందుకులే అని చెప్పేసి అన్నటువంటి వాడు, లేదేని తప్పుడు సలహా, తప్పుడు మార్గాలు చూపించేటటువంటి వాడు, వాని పతనాని కోసము అరులు చాచేటటువంటి వాడు పాపము చేసిన వాడవుతాడని
యాకోబు గారు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 1:17 యెషయా ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నాడు, మంచిని చేపట్టండి, మంచిని చేయండి, న్యాయాన్ని జరిపించండి, అన్యాయం, అవినీతి, అక్రమాలకు నీవు ఇతరులను గురి చేయకుండా, వారి పతనము కాకుండా చేస్తే న్యాయమే చేయి, మంచినే చేయి, మేలునే చేయి, కీడును చేయపాకు, కీడును తలపెట్టబాకు, కలలో కూడా కీడు కానీ అన్యాయము కానీ తలపెట్టబాకు. కనుక శబ్న మంచికి బదులు, మేలు బదులు తప్పుడు సలహా ఇస్తున్నాడు. మంచికి బదులుగా, మేలుకు బదులుగా కీడునే తలపెట్టడానికి, తర్వాత దేవునికి ప్రీతికరముగా తన మనసు కానీ తన హృదయం కానీ తనకు అప్పగించినటువంటి బాధ్యత, తనకిచ్చినటువంటి తాళపు చెవులు పెత్తనం కోసం కాదు, అధికారం కోసము కాదు, అది బాధ్యత కలిగినటువంటిదని గ్రహించలేకపోయాడు. అందుకే దేవుడు అతని విసిరివేసాడు, గుప్పెడపట్టి విసిరివేసి అతని స్థానములో దేవుడు ఎల్యాకీమును ఎంచుకొని ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి శుభవార్త 7:19 సెలవిస్తుంది, మంచి పండ్లనియని ప్రతి చెట్టును నరికి మంటలలో వేస్తారు. కనుక నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీవు చేసే ప్రతి అడుగు, ప్రతి దానిలో ప్రతిఫలాన్ని, మంచి ప్రతిఫలాన్ని, దేవునికి మహిమకరమైన, దేవునికి ప్రీతికరమైనటువంటి, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి 30 60 100 ఇచ్చే ఫలముగా ఉండాలని, అలాంటి చెట్టులా ఉండాలని, ఏటి నాటబడిన చెట్టులా ఉండాలని, పచ్చగా ఉండాలని, ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శపించబడేటటువంటి అంజూరపు చెట్టులా ఉండాలని ఆయన ఆశపట్టలేదు. ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి శుభవార్త 3:10 సెలవిస్తుంది, వృక్షములను వేలతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. నెత్తి నుండి అరికాలు వరకు నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ హృదయములో మంచి మేలైనది ఉన్నదా? నష్టపరిచేది ఉందా? నాశనకార్యం ఉన్నదా? లేకపోతే నీవు ఎండిపోతూ ఇతరులు నిండిపోవాలని చూస్తున్నావా? నీవు కుళ్ళిపోతూ, వాడిపోతూ, నువ్వు కుమిలిపోతూ, నువ్వు భ్రష్టుడుగా జీవిస్తూ, చుట్టూ ఉన్న జీవితాలు కూడా భ్రష్టత్వముతోనే జీవించాలని తపిస్తూ ఉన్నావా? కనుక గొడ్డలి సిద్ధముగా ఉంది. ఫలించని జీవితాలు, ఫలభరితముగాని జీవితాలు, దేవుని దృష్టిలో, లోకము దృష్టిలో, సమాజం దృష్టిలో ప్రీతికరముగా, మానవత్వం లేనటువంటి జీవితాలుగా, ప్రీతికరంగా లేని జీవితాలుగా, మేలు మంచి చేయనటువంటి జీవితాలు అవి ఎండిపోతాయి, అవి పెరికివేయబడతాయి, అవి నరికివేయబడతాయి, అవి అగ్నిలో వేసి కాల్చబడతాయి. పొట్టు లాంటి జీవితాలు అగ్నికి ఆహుతవుతాయి, ఎండిపోయిన జీవితాలు ఆహుతవుతాయి. నిండైన జీవితాలు, పరిపూర్ణమైన జీవితాలు, ఫలభరితమైన జీవితాలు దేవుని గిడ్డంగులలో చేరుతాయి. అదేవిధముగా మత్తయి శుభవార్త 25:30 సెలవిస్తుంది, ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు. శబ్న రాజుకు నిష్ప్రయోజకుడైన సేవకుడిగా ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన క్రియలన్నీ కూడా తప్పుడుతో, మంచి మాటలుగా లేవు, మేలు చేసేవిగా లేవు, దుర్బోధన ఇస్తూ ఉన్నది, ఆయనకి తప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నది, తప్పుడు మార్గాల్లో వేస్తున్నాడు, ధిక్కరగా ఉన్నాడు. నాకేమి కాదులే, నేను ప్రవాసాన్ని పోను, నాకేది రాదు, ఏమి జరగదన్న రీతిగా ధీమాతో ఉన్నాడు. కనుక ఈ నిష్ప్రయోజకుడగు సేవకుడు తరిమివేయబడ్డాడు, గుప్పెడు బట్టి విసిరివేయబడ్డాడు. కనుక నీ నా జీవితం కూడా ఇదే జరగబోతుంది. దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి తాళెంతలను, నీకు నాకు అప్పగించినటువంటి బాధ్యతలను, ఆ శబ్నాకు ఇచ్చినటువంటి తాళపు చెవులు తీసివేయబడ్డాయి, తీసి ఎల్యాకీముకి ఇవ్వబడ్డాయి. కనుక నీకు నాకు ఇచ్చినటువంటి తాళెంతలను నువ్వు గుంతలో పెట్టి దాన్ని బూడ్చితే ఫలించే జీవితాలకు ఆయన అధికముగా ఇస్తాడు, నిష్ప్రయోజకులను గింటి వేస్తాడు. కనుక ఏడ్చుచు పండ్లు కొరుక్కోవటం తప్ప మరికేమీ లేదు. కనుక ప్రియమైన సోదరి సోదరా, నీ నా జీవితం ఈ లోకములో దేవుని ప్రీతికరముగా ఉండాలని,
ప్రభు ఎప్పుడు వచ్చినా తట్టగనే తలుపు తీసేటటువంటి వ్యక్తిగా, ప్రయోజకుడైన సేవకుడుగా, ఉత్తముడుగా, కార్యదక్షత కలిగినటువంటి సేవకుడుగా, తట్టగనే పిలవగానే తలుపు తీసేటటువంటి సేవకుడుగా ఉండాలి తప్ప నిష్ప్రయోజకుడుగా తప్పుడు మార్గాల్లో జీవిస్తూ యజమాని ఇప్పుడు రాడు కదా, ఎప్పుడో వస్తాడన్న రీతిగా, లేకపోతే కప్పుపుచ్చుకుంటూ సమర్థించుకుంటూ యజమానునే తప్పుదో పట్టిస్తూ తప్పుడు మార్గాలు చేస్తూ ఆయన బోల్తా కొట్టించేటటువంటి కుట్రలతో, కుతంత్రాలతో, వ్యూహాలతో, జిత్తులతో నీ జీవితాన్ని, నీ సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన కాలాన్ని దాటవేసుకుంటున్నావేమో పరిశీలన చేసుకో. కనుక అదే విధముగా గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో, కనుక మనము సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు, ఏలైనా మనం అటులు చేయుటయందు నిరాశ చెందకున్నచో మన కృషికి ఫలవంతమగు సమయము వచ్చును అని పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖలో స్పష్టపరుస్తున్నాడు. కనుక మంచి చేయటములో విసుగు, విరామం వద్దు, అలసట వద్దు, మేలు చేసుకుంటూనే వెళ్ళాలి. ప్రభువైన క్రీస్తు ఈ లోకములో తన స్వాస్థ్యము మనందరి కోసం అర్పించి ఉన్నాడు. జీవాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆయుష్నిచ్చి ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు, కృపనిచ్చి ఉన్నాడు, భద్రతనిచ్చి ఉన్నాడు, రక్షణనిచ్చి ఉన్నాడు, సర్వాంగ కవచం ఇచ్చి ఉన్నాడు. ఇన్ని మేలును మనకు దయచేసి ఉన్నాడు. కనుక మేలు చేయువాడు మన దేవుడు, మంచి చేయువాడు మన దేవుడు. అదే దేవుడు యెషయా గ్రంథంలో స్పష్టపరుస్తున్నాడు. మేలు చేయండి, మంచిని పాటించండి, మంచిని చేపట్టండి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక అదే విధముగా దర్శన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో, ఉంటే చల్లగానే ఉండు, లేకుంటే వెచ్చగానే ఉండు, కానీ నులివెచ్చగా ఉండబాకు, నాకేం సంబంధం లేదన్నట్టుగా, లోక తీరుగు వెళుతూనే ఉంటుందిలే, లోకానికి నాకేం సంబంధం లేదన్నట్టుగా, ప్రేక్షక పాత్రుడుగా, ఉత్సవ విగ్రహంలాగా ఉండక, నులివెచ్చగా ఉండక నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. మేలు చేయటలో, మంచి చేయటలో అలసత్వం వద్దు, నీరసం వద్దు, నులివెచ్చనితనం పనికిరాదు. శబ్నాకు ఉన్నటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు చదివినటువంటి వాక్యములన్నీ కూడా శబ్నాకు 100% సూట్ అవుతుంది. కనుక దేవుడు అతని నుండి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి దుర్బుద్ధిని బట్టి, అతనిలో మా యొక్క మనస్తత్వాన్ని బట్టి, యోగ్యత లేని ఆ జీవితాన్ని బట్టి, బాధ్యత లేని ఆ జీవితాన్ని బట్టి దేవుడు అతని నుండి తాళపు చెవులు, దావీదు రాజ్యపు తాళపు చెవులను అతని నుండి పెరికివేసి ఎలియాకీముకు ఇచ్చి ఉన్నాడు. ఇది నేటి మొదటి పట్టణములో మనం గ్రహిస్తున్నటువంటి సత్యాలు. ప్రేమైన సోదరి సోదరా, షబ్నా స్వార్థపరుడుగా జీవించాడు. కనుక స్వార్థపరుడై దేవుని ప్రజలు నిర్లక్ష్యం చేసినందుకు పదవిని కోల్పోయాడు. ఎలియాకీము నమ్మకస్తుడుగా ఎంపికయ్యాడు. ప్రేమైన సోదరి సోదరులారా, తిరుసభలో కూడా వచ్చేటటువంటి అధికారం కావచ్చు, పదవి కావచ్చు, పెత్తనాలు చలాయించడానికి కాదు, లేకపోతే బానిసలుగా చూడటానికి కాదు, దొరికింది కదా ఈ అధికారం అని చెప్పేసి ఇష్టానుసారంగా దోచుకోవటానికో దాచుకోవటానికో కాదు. పదవులు సేవ చేయటానికే, ప్రాణం అర్పించటానికే, మంచి చేయటానికే, మేలు చేయటానికే, సమభావము, సమాజ నిర్మాణం కోసమే తప్ప తిరుసభలో ఉన్నటువంటి పదవులు అవి కులపరంగానో, లేకపోతే రాజకీయ పరంగానో, లేకపోతే కుటుంబాన్ని లేపటానికో, కుటుంబ జీవితం ఉన్నత చేయటానికో, తన వారికి రక్త సంబంధికులను అందరినీ కూడా ధనవంతులు చేయటానికో, మింగటానికో, జేబులు నింపుకోవటానికో తిరుసభలో ఉన్నటువంటి అధికారము, పదవులు ఈ దుర్బుద్ధితో, దురభ్యాస కలిగినటువంటి దుర్బుద్ధి గల మనస్తత్వాలతో ఉపయోగించటానికి కాదు. ప్రియమైన సోదరి సోదరా, సేవ చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలుపుతున్నాడు. మనుష్య కుమారుడు, మత్తయి సువార్త 20:28 వచనములో, మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడటకు రాలేదు, అనేక రక్షణార్థము
ప్రాణమును దారపోయటానికి వచ్చాడు, సమర్పించడానికి వచ్చాడు. కనుక శ్రీ సభలో నీకు ఇచ్చినటువంటి అధికారము పెత్తనాని కోసము కాదు, అది బాధ్యతాయుతమైనటువంటిది. అది ప్రేమ చూపించడానికి, సేవ చేయటానికి, సమాజ నిర్మాణము కోసము, అణగారిపోయినటువంటి ప్రజలను లేవనెత్తటానికి, వారికి దైవ ప్రేమ చూపించడానికి, దైవరాజ్య విలువను చూపించటానికి, ప్రాణం పెట్టడానికే పిలువబడ్డాడు. కానీ ప్రాణతీపి కలిగి జీవించడానికో, నీ సుఖాల కోసము, నీ శరీరం కోసము, నీ కుటుంబం కోసము, నీ నచ్చిన వారి కోసము, నీ ఆనందాల కోసము అనుభవించటానికి కాదు అని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ప్రభువైన యేసు యోహాను 10:10 నేను సమృద్ధిగా దారపోయటానికి వచ్చాను అన్నాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన అధికారం, తాళపు చెవులని బాధ్యత సమృద్ధిగా ఇవ్వటానికే కానీ సగం ఉంచుకొని సగం పెట్టడానికి కాదు, లేకపోతే ముప్పావు మింగివేసి పావంతు పెట్టడానికి కాదు. నీ ఇండ్లు, నీ కోటలు, నీ చుట్టు పరిసరాలు, నీ యొక్క బలపట్టానికి కాదు. నీ దేవుడిని ఎంచుకొని ఉన్నది. ఆత్మార్పణ కోసం పిలిచి ఉన్నాడు, సమర్పణ జీవితాన్ని పిలుచుకొని ఉన్నాడు. గురుపట్టవ దినాన దేవుడు నన్ను పిలిచిన సమయమున ఇష్టపూర్తిగా వచ్చి నన్ను పలికి ఉన్నాను. కష్టంతో, బాధతో, వేదనతో వచ్చాను, నిరాశతో వచ్చాను, కర్మ కొద్దీ వచ్చానని చెప్పేసి పలకట్లేదు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను, ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాను, కాపరిగా ఉండటానికి వచ్చాను, యజమానిగా ఉండటానికి వచ్చాను, బాధ్యత కలిగి ఉండటానికని వచ్చానని చెప్పేసి మనం దేవునికి మాట ఇచ్చి ఉన్నాం. కనుక నాగలి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విధముగా ఈనాటి శుభవార్తలో పేతురు విశ్వాస ప్రకటనను మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులను గలిలయ ఫిలిప్పి గలిలయ సముద్ర తీరానికి ఆయన తీసుకుని వచ్చున్నాడు. ఈ యొక్క కైసరియా ఫిలిప్పు ప్రాంతము గలిలయ సముద్రానికి ఉత్తరాన 25 మైళ్ళ దూరంలో ఉంది. ఈ కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి ప్రభు తన శిష్యుని తీసుకెళ్ళాడు. ఆ కైసరియా ఫిలిప్పి ప్రాంతము గలిలయ సముద్రానికి 25 మైళ్ళ దూరంలో ఉత్తరాన ఉంది. అయితే ఎందుకు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడు? ఈ ప్రాంతము 3 ప్రధాన విశేషాలకు ప్రసిద్ధిగా ఉంది. ఏంటి ఆ 3 ప్రధాన విశేషాలంటే, అక్కడ భయంకరమైన విగ్రహారాధన, రోమను చక్రవర్తి ఆరాధన, రాతి కొండలు, వీటి దగ్గరకు తీసుకొచ్చాడు. అక్కడ హేరోదు ద గ్రేట్ కుమారుడైనటువంటి ఫిలిప్పు రోమన్ చక్రవర్తి అయినటువంటి సీజర్ గౌరవార్థం పాలరాతితో కూడినటువంటి గొప్ప దేవాలయం నిర్మించి ఉన్నాడు. గ్రీకు దేవత పాన్ ఆరాధన కొరకు ఇక్కడ రాతి గుహలు ఉన్నాయి. వీటి మధ్య ఈ అబద్ధపు దేవుళ్ళు విగ్రహాల నడుమ రాజకీయ, భౌగోళిక, సాంఘిక ఈ లోక వైభవాల మధ్య, ఈ యొక్క రాజుల ఆరాధనల మధ్య, రాజులనే దేవునిగా కొలుస్తున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య ప్రభు తన శిష్యులను అడుగుతున్నాడు, ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? బాప్తిస్మ యోహానని, ఏలియాని, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారయ్యా అని చెప్పేసి ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు అందరి తరపున, ప్రభువా నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తు అంటున్నాడు. ఈ జ్ఞానం నీ రక్త మాంసాల కాదు అంటున్నాడు, నా తండ్రే నీ నోట పలికించి ఉన్నా అంటున్నాడు. కనుక విశ్వాసం అనేది మన జ్ఞానం కాదు, అది దేవుని వరమని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు పేతురువు, నీవు రాయివి, నీపై నా సంఘాన్ని కడుతున్నానని ప్రభు పలికాడు. నరక శక్తులు దీన్ని జయింపచాలవు. నువ్వు పేతురువు, నీవు రాయివి, నీపై నా సంఘాన్ని కడుతున్నాను. కనుక ఇక్కడ నీపై ఆయన ఒకే ఒక సంఘాన్ని కట్టి ఉన్నాడు. అనేక సంఘాలనలే, ఆయన ఒకే ఒక్క అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అనేక అధికారాలు ఇవ్వలేదు, ఒకే ఒక్క పునాది వేశాడు. అది పేతురు అనే రాయిపై తన యొక్క పునాది వేశాడు. కనుక ఒక్క పునాది, ఒక్క సంఘం, ఒక్క అధికారాన్ని ఇచ్చాడు. కానీ నేడు అనేకమైన పునాదులు వచ్చాయి, నేను అనేకమైన సంఘాలు వచ్చాయి, నేను అనేకమైన అధికారాలు వచ్చాయి. చీలికలు పీలికలుగా
ఈనాడు అనేక సంఘాలు మారి ఉన్నాయి, తయారై ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, కొరింథీ రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయం 11వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు, యేసుక్రీస్తు అనే పునాది తప్ప వేరొక పునాది ఎవడును వేయచాలడు. ఆయన వేసిన పునాది తప్ప, ఆయన యందు తప్ప, ఆయన వేసిన పునాది తప్ప వేరొక పునాది ఎవడును వేయలేడు. ఇక్కడ అనేక సంఘాలు వచ్చాయి, అనేకమైన అధికారాలు వచ్చాయి, అనేకమైనటువంటి పునాదులు వచ్చాయి. కానీ క్రీస్తు యేసు ఒకే ఒక పునాది, ఒకే ఒక సంఘం. నేను నీపై నా సంఘమును అన్నాడు, కానీ సంఘాలు అనలే. అనేక పునాదులని, అనేక అధికారములని. ఒకే అధికారం ఇచ్చాడు, ఒకే సంఘం ఇచ్చాడు, ఒకే సంఘాన్ని స్థాపించాడు, ఒకే పునాదిని వేశాడు. కానీ ఈనాడు కోకొల్లలుగా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తులు ప్రవక్తలను పునాదిపై మీరు కట్టబడి ఉన్నారు కనుక దానికి యేసుక్రీస్తే మూలరాయి అని పునీత పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక అపోస్తుల ప్రవక్తలని పునాదిపై మీరు కట్టబడి ఉన్నారు కనుక ఆ కట్టడానికి మూలరాయి, ముఖ్యమైన రాయి క్రీస్తే అంటున్నాడు. ఈనాడు ఈ క్రీస్తు సంఘాన్ని అనేక మంది చెరబడుతూ ఉన్నారు. అనేక మంది పీలికలుగా చేయటానికి గర్జించు సింహముల సైతాను కబలిస్తూ ఉంది. అనేక మంది క్రైస్తవ కథోలిక స్త్రీ సభను చీల్చి చెండాడటానికి, గుంజుకోవటానికి, చెరగొట్టడానికి, ఈ సంఘాన్ని పాడు చేయటానికి, విభజించటానికి అనేకమైన శక్తులు తయారై ఉన్నాయి. అనేక మంది గోపిగాళ్ళు తయారయ్యారు. గోడ మీద పిల్లుల్లా తూకిస్తూ ఉన్నారు. దేవుడు నీలో మీ ఊరికి పంపించాడు, ఇదిగో ఈ గ్రామానికి పంపించాడు, ఈ బజారుకు పంపించాడు, ఇక్కడ నన్ను దేవాలయం కట్టమన్నాడు, మీ సంఘములు అది లేదు, మీ సంఘం ఇది లేదు, మీది మంచిది కాదు, ఇది కాదు అని చెప్పేసి దేవుడు నాకు కనపడ్డాడు, నాకు చూపించాడు, నాకు అది చెప్పాడు, ఇది చెప్పాడని అనేకమైన కాకమ్మ కబుర్లు చెబుతూ అనేక సంఘాలను విభజిస్తూ గొర్రెలను దొంగిలిస్తూ ఉన్నారు. అనేక మంది సంవత్సరాల తరబడి అనేక మంది మిషనరీసు, అనేక మంది గురువులు కష్టించి చెమటోడ్చి మంచి సంఘ నిర్మాణం తయారు చేసి విశ్వాసాన్ని నేర్పించి బలపరచబడినటువంటి సంఘాలను ఈనాడు లాక్కెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు, దొంగిలించే వాళ్ళు ఉన్నారు. కష్టపడకుండా, శ్రమించకుండా, ఇక ప్రభు తెలియనటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు. ప్రభు ప్రేమ తెలియనటువంటి వారు, ప్రభుని గురించి తెలియనటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళటం చేతగాక ఆ శిలువ తీసుకోవటానికి, ఆ శ్రమ తీసుకోవటానికి, ఆ శ్రమను తీసుకోవటానికి వారికి సిద్ధముగా లేరు. ఏ కాడికి ఉచితముగా, సులభముగా దొంగిలించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. కనుక ఆయన ప్రేమ తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రేమను ప్రకటించడానికి కొందరే ఉన్నారు, కానీ చీల్చడానికి మటుకు చాలామంది ఉన్నారు. భోజనం కోసం వస్తూ ఉన్నారు, భుక్తి కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ప్రేమ కోసం ఏమీ తెలియనటువంటి వారిని ప్రభు బిడ్డలుగా చేయటానికి శ్రమ, త్యాగము, విపత్కర పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, హింసలు, అవమానాలకు సిద్ధముగా లేరు. కేవలం దోచుకోవటానికి మాత్రమే, కేవలము స్థాపితమైనటువంటి సంఘంలోనే ఆల్రెడీ జ్ఞానస్థానము ద్వారా దేవుని బిడ్డలైనటువంటి వారిని వాళ్ళు దొంగిలిస్తూ, నా దగ్గర మంచిగా ఉంది, మంచి బోధ ఉంది, అక్కడ లేదు, ఇక్కడ లేదని చెప్పేసి ఆల్రెడీ విశ్వాసులను దొంగిలించటాలు, అటు దొంగిలించటాలు, గోడ దూకించటాలు తప్ప దేవుని కోసం పరిచారకులుగా త్యాగాలకు సిద్ధపడుతూ, అవమానాలకు సిద్ధపడుతూ, ప్రతికూల పరిస్థితి సిద్ధపడుతూ సంఘ నిర్మాణం కోసము కొత్త నీరు, కొత్త జలాలు, కొత్త విశ్వాసులను చేర్చటానికి, విస్తరించటానికి, దైవరాజ్య నిర్మాణం చేయటానికి పూనుకునే వాళ్ళు బహు కొద్ది మందే ఉన్నారు. అందుకే పౌలు గారు రోమపత్రిక 15వ 20వ వచనంలో
పౌలు గారు సెలవిస్తున్నాడు, ఎవరో వేసిన పునాదిపై నిర్మింపకుండుటకై క్రీస్తును గూర్చి వినని ప్రదేశములోని సువార్తను ప్రకటించవలనని సర్వదా నా గాఢ వాంఛయే ఉన్నది. ఎవరో వేసిన పునాది, ఎవరో దొంగిలించింది, ఎవరో కష్టపడింది కావచ్చు, ఎవరో సమకూర్చింది కావచ్చు, ఎన్నాళ్ళ శ్రమతో, వేదనతో, చెమటతో స్థాపించినటువంటి ఆ యొక్క సంఘాన్ని నేను దోచుకొని ఆ పునాదిపై నిర్మింపకుండుటకై, ఎవరో వేసిన పునాదిపై క్రీస్తును వినని ప్రదేశములో, క్రీస్తును తెలియని ప్రదేశములో సువార్త ప్రకటించాలి. తెలిసిన వాళ్ళకే, ఆల్రెడీ దేవుని యొక్క సంఘములు ఉన్నట్లు వారికే కాకుండా, దొంగిలించకుండా, గోడ దూకించకుండా, తెలియని వారికి, నా పేరే తెలియని వారికి, నా ప్రేమను తెలియనటువంటి వారికి, అక్కడ కనుక క్రీస్తుని గూర్చి అసలు తెలియనటువంటి వారికి సువార్త ప్రకటించాలనేదే కానీ నా గాఢ వాంఛే. కానీ ఎవరో వేసిన పునాదిపై నిర్మించాలని, ప్రకటించాలని, జీవించాలని ఎంత మాత్రము కాదని పౌలు గారు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదర, పురాతన కాలంలో రోమన్ సైనికులు ప్రజలు ఆ యొక్క చక్రవర్తి ముందు సీజరే మా ప్రభు అని బహిరంగముగా ప్రకటించి ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ తొలి క్రైస్తవ సంఘాలు మాత్రము యేసే మా ప్రభు అని బహిరంగంగా ప్రకటించి మరణానికి కూడా సిద్ధమయ్యారు, చావు కూడా సంసిద్ధమయ్యారు. యేసే మా ప్రభు అని చెప్పేసి. మరి ముఖ్యంగా క్రీస్తు శకం 50 ప్రాంతములో రోమా రాజ్యాన్ని నీరో చక్రవర్తి తొలి క్రైస్తవ సంఘాలను హింసపెట్టి ఉన్నాడు. విశ్వాసం విడిచిపెడితే, క్రైస్తవత్వం విడిచిపెడితే, ఆయన విడిచిపెడితే మీరు బతుకుతారు, లేకపోతే బహుఘోరముగా వారిని హింసించి ఉన్నాడు. అనేక శ్రమలకు గురి చేశాడు నీరో చక్రవర్తి. కనుక తొలి క్రైస్తవ సంఘాలు ఈ యొక్క సీజరు మా ప్రభు అని బహిరంగంగా ప్రకటించడానికి ఏమాత్రం ఇష్టపడకుండా క్రీస్తే మా ప్రభు అని, యేసే మా ప్రభు అని బహిరంగంగా ప్రకటించి మరణానికి కూడా సంసిద్ధమయ్యారు తొలి క్రైస్తవ సంఘాలు. ఆయన తప్ప, ఆయనే మా ప్రభు. ఈనాడు సుశేషములో నీవు సజీవ దేవుని కుమారుడు క్రీస్తు అని పేతురు ప్రకటించిన విధముగా ఆనాడు తొలి క్రైస్తవ సంఘాలు ఆయనే మా ప్రభు, ఆయనే మా రక్షకుడు, ఆయనే నా దేవుడు అని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. ఆయన ఎందు తప్ప వేరొకరిని మీ మొక్కము, ఆరాధించము, లొంగము, విధేయించము అని స్పష్టముగా వారు ప్రకటించి ఉన్నారు. అపోస్తలుల కార్యం 4:12 పౌలు గారు సెలవిచ్చిన విధంగా ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, ఆయనే రక్షణకు కారకుడు అని బాహాటంగా ప్రకటించి ఉన్నారు తొలి క్రైస్తవ సంఘాలు. జైల్లో ఉన్నటువంటి కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్ న్యూయన్ వాన్ తువాన్ కూడా 13 ఏళ్ల పాటు అందులో 9 ఏళ్ళు ఒంటరిగా చీకటి గదిలో ఉన్నప్పటికి కూడా ప్రభు పట్ల ఏమాత్రము కూడా నిరాశ నిస్పృహ లేదు. జీవము కలిగిన దేవుని పట్ల ఆశతో ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు, సజీవముగా తన ఆశ నిలుపుకొని ఉన్నాడు. పూజ లేదనే లేయో ఈ పరిస్థితి ఏంది, నేను ఒక గురువుని, బిషపుని, ఈ పరిస్థితుల్లో నాకు ఇది అవసరమా ఏంటి, నాకు ఇన్న పరిస్థితులు, నా కోసం ఎవరు రారా, బెయిల్ తీసుకురావటము, నన్ను విడిపించటానికి ఎవరు వచ్చారు, ఎవరు రావట్లేదే అన్నటువంటి, నేనేంటి నా పదవిలో ఇంత పదవిలో ఉన్నాను, నా కోసం ఎవరు రావట్లేదే, నా కోసము ఏదో ప్రయత్నాలు ఈ వైపుగా ఆలోచించకుండా ఆ యొక్క చీకటి గదిలో ఉండి ఆయన అనేక దైవ సందేశాలు రాసి ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, దివ్య పూజా బలిని సమర్పించుకున్నాడు. దొరికిన అవకాశాన్ని చిన్న శిలువను తయారు చేసుకున్నాడు. చిన్న చెక్క ముక్కతో, వైరుతో తయారు చేసుకొని దాన్ని సబ్బులో దాచిపెట్టుకుని ఉన్నాడు. రహస్యంగా మందుల సీసాలో ద్రాక్షరసం చుక్కలను కొన్ని చుక్కలు తెప్పించుకొని ఒక చేత్తో ద్రాక్షరసం, ఇంకో చేత్తో రొట్టెల ముక్కలు తీసుకొని, నా ప్రభువా, నా దేవా అని, నా రక్షకుడా పేతురు ఏ విధంగా ప్రకటించాడు ఆ తీరుగా 2 చేతులతో ఆయన దివ్య పూజావని సమర్పించుకుని ఉన్నాడు. నిరాశ గురి కాలేదు, నిస్పృహ గురి కాలేదు. ప్రేమైన సోదరి సోదర, బాహ్య స్వేచ్ఛ లేకపోయినప్పటికి కూడా పేతురు వలె
హృదయపూర్వకమైనటువంటి విశ్వాస ప్రకటన చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలు గురి కాకుండా ఈ గొప్ప ప్రకటన చేశాడు ఈ కార్డినల్ గారు. ఈనాటి శుభవార్తలో ప్రభు నిన్ను నన్ను వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నాడు. యేసు నీకెవరు? మరి మీరేమనుకుంటున్నారని శిష్యులను అడిగి ఉన్నాడు. ఈనాడు వ్యక్తిగతంగా దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. యేసు నీకెవరు? నీకెవరు? నీకేమవుతాడు? నీవు ఏ విధంగా చూస్తున్నా యేసుని? ఎవరో ఇతరులు చెప్పినట్టు విధంగా విన్న విధముగా, లేదా పేతురు గారు చెప్పిన విధముగా, ప్రభువా నువ్వు సజీవ దేవుని కుమారుడు అయ్యా, అయ్యా నువ్వు పరమైద్యుడు అయ్యా అని విన్నయో, లేకపోతే పరిశుద్ధ గ్రంథములు విన్నయో, ఎవరో చెప్పినయో, అదే నీ యొక్క భావన, అదే నీ యొక్క అనుభవం ప్రభు పట్ల? యేసు అంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన తెలుసుకున్నావా? పరిశీలించి ఆయన తెలుసుకున్నావా? నీ జీవితంలో యేసెవరు? వ్యక్తిగతముగా ఆయన అనుభవించావా? వ్యక్తిగతముగా ఆయన తాకావా? వ్యక్తిగతముగా తాకితే నీ యందు ఒక క్రొత్త సందేశం వస్తుంది, ఒక క్రొత్త ప్రకటన వస్తుంది. పేతురు విధముగా నీవు సజీవ దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడో, నీ జీవితంలో కూడా వ్యక్తిగత అనుభవం ఉంటే ప్రార్థన ద్వారా ఆయనతో నువ్వు ఏకీభవించితే, ప్రార్థన ద్వారా తెలుసుకుంటే, ప్రార్థన ద్వారా పరిశీలిస్తే, ప్రార్థన ద్వారా ధ్యానిస్తే నీవు కూడా ప్రకటిస్తావు. అందుకే కీర్తన 34:8 సెలవిస్తుంది, పరిశీలించి చూడు, ధ్యానించి చూడు, ప్రభు ఎంత మంచివాడో, ఆయన శరణ వేడు వారు ధన్యులు. కనుక యేసు నీకెవరు అని ఈనాడు ప్రభు వ్యక్తిగతంగా నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. రెండవదిగా, నీకు విశ్వాస పునాది ఉన్నదా? వాక్యమనే పునాది ఉన్నదా? కష్టాల్లో, శ్రమల్లో, ఇక్కట్లలో ఈ కార్డినల్ గారు ఏమాత్రం కూడా విశ్వాసం కోల్పోలేదు, కుంగిపోలేదు. ఆ వృద్ధ వయసులో కూడా ఆయన ఆశతో ఉన్నాడు, ఆనందముతో ఉన్నాడు. చీకటి గదిలో 9 ఏళ్ల పాటు ఇన్ని రోజులు చూడండి, ఎంతటి ధైర్యమో చూడండి, ఎంత సంకల్ప బలమో చూడండి, ఎంత విశ్వాసమో, ఎంత ధైర్యమో చూడండి. 13 ఏళ్ల పాటు ఈ కార్డినల్ గారు బలమైనటువంటి వాక్య బలముతో ఉన్నాడు. రాతి పునాదిపై కట్టబడినటువంటి ఇల్లు వలె దేవుని వాక్యమనే బండపై తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఇసుక పునాది కాదు, కృంగిపోలేదు, కృషించిపోలేదు, నీరసించిపోలేదు. దేవుని వాక్యమనే రాతి పునాదిపై, ఆ రాతి పునాది అనే వాక్యముపై, ఆ బండపై తన జీవితాన్ని కట్టుకున్నాడు ఈ కార్డినల్ గారు. అదేవిధముగా ఈనాడు తిరుసభ పట్ల విధేయత నీకున్నదా? క్రీస్తు స్థాపించిన తిరుసభ పట్ల, ఆ యొక్క అపోస్తల వారసత్వంలో కొనసాగుతున్నటువంటి పరిశుద్ధ పాపు గారి పట్ల, స్థానిక పీఠాధిపతుల పట్ల నీకు గౌరవము, మర్యాదలు ఉన్నాయా? విధేయత ఉన్నదా? వారిని గౌరవిస్తున్నావా? ప్రార్థనలో వారి కోసం నువ్వు వేడుకుంటున్నావా? అపోస్తల వారసత్వాన్ని గౌరవిస్తున్నావా? ఈనాడు నువ్వు ధ్యానం చేయాలి. రెండవదిగా, నీ దేవుని బంధిస్తావో అది పరలోకంలో బంధించము, దేని విప్పుతావో అది పరలోకం విప్పబడును అన్నటువంటి ఈ యొక్క ప్రభు యొక్క మాటలు బంధించుట అధికారానికి సూచనగా ఉంది, విప్పుట దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉంది. కనుక మన హృదయాలలో ఇతరుల పట్ల ఉన్నటువంటి బంధకాలను, వారి పట్ల ఉన్న ద్వేషాన్ని, వారి పట్ల ఉన్న అసూయను తొలగించుకుంటూ, వారిని క్షమిస్తూ ప్రేమ కలిగిన బిడ్డలుగా జీవించటానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సోదరా, చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తును సజీవుడైన దేవుని కుమారుడిని గ్రహించే దైవీక వెలుగును పేతురుకు అనుగ్రహించినట్లే మాకును అనుగ్రహించండి. లోకపు ఆకర్షణలు, శోధనలు మమ్మలను చలించేలా చేసినను నీ తిరుసభ పునాదిపై, క్రీస్తును రాయిపై మమ్మల్ని స్థిరపరచండి. మా అనుదిన మాటలు, క్రియల ద్వారా యేసే మా ప్రభు అని ధైర్యముగా ప్రకటించే కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆత్మీయ సందేశం మిమ్మలను ఆత్మీయంగా బలపరిచినలా ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడుటకు దోహదపడగలరని, షేర్ చేయగలరని అర్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.